నేతల మధ్య ఆధిపత్య పోరుతో కార్యకర్తలు సమిధలవుతున్నారు. ఉన్న ముగ్గురు నేతలు 3 గ్రూపులుగా విడిపోవడంతో పార్టీకి నష్టంగా మారింది. కుర్చీ కోసం కొందరు పోటీ పడుతుంటే తమదే పైచేయిగా ఉండాలని మరికొందరు ప్రయత్నిస్తూ పార్టీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. ఎదురు పడితే ముఖంపై చిరునవ్వులు చిందిస్తున్న లీడర్లు వెనక నుంచి గోతులు తవ్వుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ పార్టీ, ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేన పరిస్థితి ఎక్కడ వేసిన కొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పార్టీ విస్తరణ కోసం పనిచేయాల్సిన నేతలు పదవుల కోసం కొట్టుకుంటున్నారు. జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పోటీ పడుతూ పైరవీలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒకరికొకరు ఎత్తు పెట్టుకోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో గ్రామాన పవన్ కళ్యాణ్ అభిమానులున్నారు. ఒకప్పుడు వీరంతా పవర్ స్టార్ ఫ్యాన్స్ గా ఉండేవారు. గత ఎన్నికల నుంచి జన సైనికులుగా మారిపోయారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెడుతున్నారు. అయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో జేఎస్పీకి నాయకత్వ లోపం ఉంది. క్యాడర్ను నడిపించే లీడర్లు లేరు. ఉన్న 3-4 నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కుర్చీ కోసం ఆరాటం మినహా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న ధ్యాసే లేదని విమర్శలున్నాయి. జనసేన పటిష్టతకు తీసుకుంటున్న చర్యలు శూన్యం. గత ఎన్నికల్లో కూటమి గెలుపులో జనసేనదే కీలక పాత్ర. అటువంటి పార్టీకి జవసత్వాలు కల్పించాల్సిన నేతలు కుమ్ములాటలకే పరిమితం అవుతున్నారన్నది కార్యకర్తల వాదన. జనసేన జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నేతలకు క్యాడర్ను నడిపించే సత్తా ఉందా అనే అనుమానాలు లేకపోలేదు. పగ్గాలు అప్పగిస్తే కార్యకర్తలను కోఆర్డినేట్ చేయగలరా అన్న క్వశ్చన్ వస్తోంది. జనసేన ఆవిర్భావం తర్వాత 2017లో పారిశ్రామికవేత్త లోకం ప్రసాద్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. కానీ రాష్ట్ర నాయకత్వం ఆశించిన విధంగా పార్టీని పటిష్టం చేయలేకపోయారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. పదవి తమకు కావాలనుకునే వారి పేరు కూడా వినిపించలేదు. జనసేనలో జాయిన్ అయిన నేతలు ఎవరికి వారే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. కొందరు నేతలు దీనికోసం ప్రయత్నిస్తుంటే మరికొందరు నామినేటెడ్ పదవులు కావాలంటూ ఆరాటపడుతున్నారు. దీనిలో తప్పులేదు. కానీ ఒకరికొకరు ఎత్త పెట్టుకునే ప్రయత్నం చేయడాన్ని కార్యకర్తలు వేలెత్తి చూపుతున్నారు. ఒకరు నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు మరొకరు గైర్హాజరవుతున్నారు. ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన అవనాపు విక్రమ్ కూడా జిల్లా అధ్యక్ష రేసులో ఉన్నారు. విక్రమ్ కంటే ముందే గురాన అయ్యలు ఫ్యాన్ పార్టీ నుంచి జేఎస్పీలోకి వచ్చారు. ఈయన కూడా జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. మరోవైపు నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి భర్త ప్రసాద్ కూడా విజయనగరం జిల్లా జనసేన అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తానెవరికీ తక్కువ కాదని, అవకాశం ఇస్తే సత్తా చాటుతానని గజపతి నగరం జేఎస్పీ ఇన్ఛార్జ్ మర్రాపు సురేష్ చెబుతున్నారు. తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ బాధ్యతలు చేపట్టిన పాలవలస ఎస్ఎస్పీ కూడా రేసులో ఉన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోక నాగమాధవి ఆశీస్సుల కోసం ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. అయితే జిల్లా జనసేనలో ఉన్న కొద్దిమంది నేతల్లోనే ఒకరంటే మరొకరికి గిట్టదు. దీంతో పార్టీ ఎదుగు బొదుగు లేకుండా ఉంది. ఇక ఎమ్మెల్యే నాగమాధవి తన సొంత నియోజకవర్గం నెల్లిమర్లలో పార్టీ పటిష్టతకే పరిమితం అవుతున్నారు. జిల్లాపై దృష్టి పెట్టడం లేదు. అయితే మాధవి నిర్ణయాలను లోకల్ టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2 పార్టీల నేతలు కలిసినట్టు కనిపించడం, ఆ తర్వాత మళ్లీ కొట్లాడుకోవటం సర్వసాధారణ అంశంగా మారింది. ఆధిపత్య పోరుతోనే నేతలు పొద్దుపుచ్చుతున్నారు. దీంతో పార్టీలో చేరాలనుకుంటున్న వారు తటపటాయిస్తున్నారు. జనసేనలో జాయిన్ అవుతామని ఎవరైనా తమకు తెలిసిన నేతను ముందుగా కలిస్తే అలాంటి వారు చేరకుండా మిగిలిన లీడర్లు అడ్డుకుంటున్నారు. ఈ బాపత లీడర్లను దారిలోకి తెచ్చి పార్టీని పటిష్టం చేసే సత్తా ఉన్న నేతకు విజయనగరం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి వస్తోంది. జనసేన అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.